సాయి, ఇది ఖండోబా దేవుని ఆలయం, హిందువుల దేవాలయం. మహమ్మదీయుడైన తమరు. నేను మహమ్మదీయుడనా? నువ్వు మహమ్మదీయుడవో పారసీకుడువో మాకేం తెలుసు. మెడ మీద తలకాయ ఉన్న ఏ వెధవా నీ అవతారం చూసి నిన్ను హిందువు అని మాత్రం అనడు. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. బయటకు పో. పో, 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 పో. ఎందుకు భాటే గారు ఆయన అలా చీదరించుకున్నారు? చేదరించుకోవడమా? ఈవేళ శనివారం వదిలేశాను. లేకపోతే చీరేసేవారు, చీరేసి ఆరేసేవారు. ఒక సాయిబు హిందూ దేవాలయంలోకి దూసుకొచ్చేస్తుంటే దక్షిణ కోసం కకృతి పడి నువ్వూరుకుంటావేమో, మత ధర్మం కోసం పాటుపడి నేను ఒప్పుకుంటానా? దైవాన్నే సమ్మతించని మీరు మత ధర్మం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. నేను నా కోసం మాట్లాడటం లేదయ్యా, ఊరి పెద్దగా ఊరి ప్రజల కోసం మాట్లాడుతున్నాను. అది నా ధర్మం. మీరు ప్రజల విషయంలో నెరవేర్చవలసిన విషయాలు వేరే ఉన్నాయి. చూడు మహల్సా పతి, నాకు శాస్త్రాలు నీతి కథలు చెప్పావి అనుకో, రేపీ పాటికి గుళ్ళో కొత్త పూజారు ఉంటాడు. అప్పుడు మీరు గుడికి ఎదురుగుండా ఉన్న చెట్టు కింద కూర్చుని జాతకాలు చెప్పుకుంటూ బతకాలి. ఇంకెవరి జాతకం ఎందుకు, తన జాతకమే చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతాడు. బాగా సెలవిచ్చారు. దేవుడు మనుషుల్ని సృష్టించాడే కాని కులాల్ని మతాల్ని కాదు. ఇరైవన్ మనిదనై పడైత్తాన్ జాతి మతమిల్లే. God created human beings but not caste and creed. भगवान इंसान को बनाया मगर जात और धर्म नहीं. బండాపో ఏట్రా, ఆ శ్యామా గారు బడి కట్టేసి ఊరి బయటికి షికారుకు వచ్చాడా, లేకపోతే పిల్లల దెబ్బలకు దడిచి పారిపోయి వచ్చాడా? ఆ రెండోది అయి ఉంటుందండి. ఎలా చెప్పావు? ఏముంది, అయ్యగారు అబ్బాయి గారు బడికి వెళ్ళడం చూశానుగా. ఎంతైనా పులిబిడ్డే కదండి. సరిగ్గా చెప్పావు. అది సరే, వెళ్ళి ఊళ్ళోకి వస్తాడేమో పిలు. పంతులు గారు మొత్తానికి మా అబ్బాయి దెబ్బకే దడిచి ఉంటాడు. ఏమంటావు? అవునండి అయ్యా. ఏం పంతులు, ఊళ్ళోకి వస్తావా? అయితే బండెక్కు. రే పాని. బాటే గారు, ఆ ఫకీరు మామూలు మనిషి కాడండి. మనిషి కాక దెయ్యమా? అతను మహాపండితుడు. తనలో తాను వివిధ భాషల్లో మాట్లాడుకుంటుంటే విని ఆశ్చర్యపోయాను. ఏం పంతులు, పొద్దున్నే గంజాయి తాగొచ్చావా? లేక కళ్ళు కొండకి చిల్లి పెట్టి ఒళ్ళు గడుపుకున్నారా? ఆపవయ్యా నీ వంతపాట. ఎన్నో భాషల్లో మాట్లాడుకోవటం నా చెవులారా విన్నాను. అతను బండాపు. పంతులు దిగు. ముందు బండి దిగు. ఆగవయ్య పంతులు. ఏమన్నావు? పండితుడా? నీకు తెలిసిందే ఒక్క భాష, అలాంటిది ఒక బిచ్చగాడిని పట్టుకొని 10 భాషలు మాట్లాడాడంటే నమ్మేయడానికి మేమే నీ దగ్గర చదువుకునే పిల్లలం కాదు. అయినా నీలాంటి వాళ్ళు ఉండబట్టే అలాంటి సన్నాసి వెధవలందరూ చిచ్చుబుడ్లలా పెరిగిపోతున్నారు. ప్రతి మంచిలోనూ చెడుని, ప్రతి మనిషిలోనూ రాక్షసుణ్ణి చూస్తే నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దేశంలో మహాత్ములు కూడా మట్టిలో కలిసిపోతున్నారా? దరిద్రపు కొట్టు పింజారి వెధవా. ఏమిటి దరిద్రపు కొట్టు పింజారి వెధవా? ఎవరు? మీరు నోటి. ఇదిగో నానాబడి. ఇప్పుడు ఈ క్షణంలో నిన్నేమైనా చేయగలను, కానీ ఏం చేయను. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళమంటే వెళ్ళటానికి, నువ్వు రమ్మంటే రాలేదురా సొంట. మరొకసారి ఎవరినైనా నీ ఇష్టం వచ్చినట్టు వాగావంటే నీ కళ్ళు పీకి గోళీలు ఆడేసి, నీ కాళ్ళు పీకి పొయ్యిలో పెట్టేసి, నీ తోలు వెంచి చెప్పులు కుట్టించుకుంటారా, జాగ్రత్త. ఏదో పిచ్చివాడు కదా అని ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు తప్పు చేసినా టక్కును వచ్చి ఖండించిపోతాడు. అతను కాదు పిచ్చివాడు. అయితే మా అయ్యగారు పిచ్చివాడు.
వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను. అదే సుఖంగా ఉంటుంది. అమ్మో అమ్మో, అంటే పిల్లలకైనా చెప్పొచ్చు గాని మీకు చెప్పలేవనేగా అర్థం. ఎంత మాట అన్నాడు రా. సర్లే, ఆ నానావళిగాడు గుడ్లు పీకేస్తాను, తోలు ఒలిచేస్తాను, కాళ్ళు విరిచేస్తాను, అలా చంపేస్తాను. వాడు అని వెళ్ళిపోయాడు, మీరు విని ఊరుకోండి. అన్న వాళ్ళని ఏమీ చేయలేరు గాని ఉన్న వాళ్ళను మాత్రం వాయించేస్తారు. అయినా ఆ నానావళిగాడంటే మీకు ఎందుకంత భయం? పిచ్చి సన్నాసుల్లా, శ్రీకృష్ణుడు శిశుపాలుడికిచ్చాడే 100 తిట్ల అవకాశం, అలాగే నేను ఈ నానావళికిచ్చా. 100 పూర్తయిందా వాడి పని గోవిందా. ఇందాకే సుమారుగా 50-60 తిట్టేసినట్టుగా ఉన్నాడు కదండి. అమాయకుడా, గణిత శాస్త్ర ప్రకారం అలా రాదు. ఈ రోజు తిట్టిన తిట్లన్నీ కలిపి ఒకే ఒక తిట్టు కింద లెక్క. మరి అవును, బడి ఒళ్ళు అబ్బా, కాళ్ళు నొప్పెడుతున్నాయమ్మా. నిజంగానే అంటున్నావా? నిజంగానే. అయితే పద. ఆ వద్దు, మళ్ళీ మావయ్య ఆకలితో బాధపడతాడు. ఆయన కాదు బాబు బాధపడేది, నువ్వు. ఒక్క పూట ఆయనకు భోజనం పెట్టకపోతే నీ ప్రాణం విలువెల్లాడిపోతుంది. నేనేనా? నువ్వు అంతేగా. ఆ, పద. హాయ్, ఎదుగో మావయ్య చెట్టు కింద. ఆ, మావయ్య, మావయ్య నీకోసం ఎన్ని చోట్ల వెతుకోని తెలుసా అమ్మా నేను. రేయ్, తాచా, ఏమిటిది? లే. అక్క, ప్రతిరోజు నువ్వు వెతుక్కుంటూ వచ్చి మరీ భోజనం పెడతావే, ఈ పిచ్చి ఫకీరంటే నీకెందుకంత ప్రేమ? దేవుడికి నైవేద్యం పెట్టేకే కదా భక్తుడు ప్రసాదం తినేది. తీసుకో తమ్ముడు. ఇంతకు తమరెవరు బాబా, తమరెవరు? నువ్వే పిలిచావుగా బాబా అని. బాబా అంటే తండ్రనేగా అర్థం. నేను నీ ఇలా నన్ను పట్టు. इदं गेहे पुरातनं भगवान् पादस्पर्शं च पवित्रालयं भुवनालयम् आलयं भुवनालयम्. లే బాబు, మరి ఇటు తిరుగు. ఈ దుని దగ్గర చలి కాచుకో. బాబా, బాబా, ఆగు. నువ్వు ఆ నదిలో దిగటానికి వీల్లేదు. వీల్లేదు ఎందుకని?
రాత్రి నువ్వు ఆ కుష్టివాడితో రాసుకు పూసుకు తిరగడం ఊరంతా చూసింది. ఇప్పుడు నువ్వు ఆ నదిలో దిగితే ఆ నీళ్లు కూడా కలుషితమైపోతాయి, కుష్ఠరోగంతో కుళ్ళిపోతాయి. శారీరక కుష్ఠరోగం, మీ మనసులో ఉన్న మానసిక కుష్ఠరోగం చాలా భయంకరమైనది. మూఢాచార మూర్ఖత్వపు ముసుగుల్ని తొలగించి చూస్తే యథార్థం మీకే అర్థమవుతుంది. ఆపవయ్యా నీ హితబోధలు మతబోధలు. నువ్వు కుక్క తిప్పుకోకుండా ఉపన్యాసం దంచేస్తే తోకలు ముడిచేయడానికి మేమేమన్నా సన్నాసులు అనుకున్నావా? 1,00,000 చెప్పినా నువ్వు ఆ నదిలో దిగడానికి మేము నేను తాకితేనే నీరు అపవిత్రం అవుతుందనుకుంటే ఈ నీటి జోలికి ఏనాటికి పోను. అల్లా